హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎక్స్జెడ్ బ్రెయిన్. ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోయే వాళ్ళకి ఈ ఎగ్జామ్ హాల్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో తెలియదు, అసలు ఓఎంఆర్ ఎలా ఉంటుందో తెలియదు, అండ్ బుక్లెట్ ఎలా ఉంటుందో తెలియదు. సో ఈ వీడియో అంటే ఓఎంఆర్ ఎలా ఉంటుందో చెప్తాను, అలాగే బుక్లెట్ ఆన్సర్ మీరు రాసే ఆన్సర్ బుక్లెట్ ఎలా ఉంటుందో కూడా ఈ వీడియో చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు ఒక 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ విత్ సమ్వన్ హూ నీడ్స్ వన్. అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది www.xyzbrain.in. దాంట్లోకి వెళ్ళి 10th క్లాస్ సంబంధించి మీరు ఫ్రీగా అయితే మెటీరియల్స్ తీసుకోవచ్చు. అండ్ లేట్ చేయకుండా చూస్తే కనుక ఇప్పుడు ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఫస్ట్ టైం, సో చాలామంది గైడెన్స్ ఉండదు అనమాట. డైరెక్ట్గా వాళ్ళు వెళ్తారు ఎగ్జామ్లో, అక్కడికి వెళ్ళిన తర్వాత కంగారు పడిపోతారు. సో కొంతమంది చెప్తారు, అఫ్ కోర్స్ కొంతమంది ప్రీ ప్లాన్గా ముందు తెలుసు వెళ్తారు, అలాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. సో మీరు ఎగ్జామ్ హాల్లో కంగారు పడకుండా ఉండాలంటే ముందే అసలు ఓఎంఆర్ ఎలా ఉంటుంది, ఆన్సర్ బుక్ ఎలా ఉంటుంది, ఎలా రాయాలో ఈ వీడియోలో మొత్తం మేము తెలుసుకుందాం. సో వీడియో అయితే స్కిప్ చేయండి, ఎండ్ వరకు చూడండి, మీకు రెండు కూడా చూపిస్తాను. అని చూస్తున్నారు కదా, మీరు రేపు 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు, పబ్లిక్ ఎగ్జామ్ రాయబోయే వాళ్ళకి ఫస్ట్ మీరు హాల్ టికెట్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇచ్చే ఓఎంఆర్ ఇలాగైతే ఉంటుంది. మీరు దీన్ని గమనించవచ్చు. ఇది మీకు ఇచ్చే ఓఎంఆర్, దీంట్లో మాత్రం ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా గమనించండి, వీడియో ఎండ్ వరకు చూడండి. దీంట్లో మీరు ఈ ఓఎంఆర్ గురించి తెలుసుకుంటారు, అలాగే మీరు ఆన్సర్స్ రాసే బుక్ల గురించి కూడా మీకు వీడియో చెప్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు ఓఎంఆర్ ఇవ్వగానే ఒకసారి బాగా గమనించండి. సో దీంట్లో మాత్రం మిస్టేక్స్ చేయకూడదు. ఇక్కడ చూస్తే మీకు మెయిన్ ఆన్సర్ బుక్ ఉందా, ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ ఉంటుంది చూడండి, మెయిన్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ ఉంటుంది. అదొకటి, నేమ్ అది టైప్ అయి ఉంటుంది, అక్కడ మీ నేమ్ అనేది టైప్ అయి ఉంటుంది. సెకండ్ అండి, రోల్ నెంబర్ టైప్ అయి ఉంటుంది, పేపర్ కోడ్ కూడా మీకు టైప్ అయి ఉంటుంది, పేపర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అండ్ మీడియం. సో ఇలా అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఎవ్రీథింగ్ విల్ బి ప్రింటెడ్ అనమాట. అక్కడ మొత్తం మీకు ప్రింట్ అయి ఉంటుంది. మీరు అక్కడ ఈ సెక్షన్ మొత్తం మీకు ఇక్కడ ప్రింట్ అయి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్, పేపర్ నేమ్, పేపర్ కోడ్ అంతా కూడా ప్రింట్ అయి ఉంటుంది. మీరు ఇక్కడ రాసిన ఏమంటే బుక్లెట్ సీరియల్ నెంబర్ మీరు రాసి ఉంటుంది చూడండి, అది గమనించండి. అదొకటి. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామ్, డేట్ ఆఫ్ మీడియం కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు బాగా గమనిస్తే ఇక్కడ రూమ్ నెంబర్ చూడండి, ఈ రూమ్ నెంబర్ చూడండి. తర్వాత ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్, ఇదొకటి. ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ 1, 2 రెండు ఉంటాయి అక్కడ. ఓకే, ఎవరన్నా చీఫ్ వచ్చినప్పుడు వాళ్ళు సైన్ చేస్తారు. సో ఈ కారణం అయితే బాగా గమనించండి. అలాగే ఇంకొక తప్పు మీరు చేయకూడదు, ఇక్కడ మీ నేమ్ చూస్తారు కదా, అక్కడ మీ నేమ్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేయండి. అలాగే మీ రోల్ నెంబర్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేయండి. పేపర్ కోడ్ అనేది అది ఇప్పుడు మరి వస్తుందా, వాళ్ళు ప్రింటే మాక్సిమం ప్రింటే వస్తుంది మీకు. అండ్ పేపర్ నేమ్ అది ప్రింట్ వస్తుంది, సెంటర్ కోడ్ కూడా ప్రింట్ వస్తుంది. ఇక డేట్ ఆఫ్ ఎగ్జామ్ ప్రింట్ ఉంటుంది, మీడియం ప్రింట్ ఉంటుంది. ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి, ఇంతకు మీవా కాదా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి. మిస్టేక్స్ ఉంటే ఇమీడియట్లీ హ్యావ్ టు కాంటాక్ట్ ఇన్విజిలేటర్. ఇమీడియట్ గా అయితే మీరు ఇన్విజిలేటర్ కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, అది గమనించండి. ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ పక్క, అండ్ ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్, అది రెండు పెడతారు అండి వాళ్ళు. అండ్ ఇక్కడ ఈ పేపర్ మాత్రం మీరు ఎట్టి టచ్ చేయకూడదు. ఈ పేపర్ ని ఎట్ ఎనీ కాస్ట్ టచ్ చేయకూడదు. ఇది ఎప్పుడంటే మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాల్యుయేషన్ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళు వేసుకుంటారు. ఇది దిస్ ఈస్ ఫర్ ఓన్లీ ఆఫీస్ పర్పస్, నాట్ ఫర్ యువర్ పర్పస్. మీరు దాన్ని ఏం టచ్ చేయకూడదు. సో ఇదంతా కూడా ఈ కాలాన్ని మాత్రం మీరు ఎట్టి పని టచ్ చేయకూడదు, దీంట్లో ఏమి రాయకూడదు. ఈ విషయాన్ని గమనించండి. ఇది ఇంత సెక్షన్ లో మీరు ఏమేమి రాయకూడదు. మొత్తం కూడా గవర్నమెంట్ వాళ్ళు మీ పేపర్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి పేపర్ కి ఎన్ని మార్కులు వచ్చాయో ఇక్కడ ఉంటుంది, ఆ విషయాన్ని గమనించండి. ప్రతి క్వశ్చన్ కి, ప్రతి పేపర్ కి ఎన్ని మార్కులు వచ్చాయి ఇక్కడ ఉంటుంది కంప్లీట్ గా. సో కాబట్టి మీరు ఈ కాలం ఏం టచ్ చేయకండి. అండ్ కింద కూడా చూడండి, ఇది కూడా మీకు సంబంధం లేదు. ఇది ఎవరంటే వాళ్ళు చూసుకుంటారు. ఎగ్జామ్ కరెక్షన్ అప్పుడు కూడా ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ పేపర్కి ఎన్ని వచ్చాయి అనేది మొత్తం వాళ్ళు చూసుకుంటారు. అసిస్టెంట్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్, చీఫ్ ఎగ్జామినర్ మొత్తం సైన్ చేస్తారు. కాబట్టి మీరు ఇదంతా ఏం టచ్ చేసిన అవసరం కూడా లేదు. ఓన్లీ మీరు చెక్ చేయాల్సింది ఈ కాలం మాత్రమే. ఆ విషయాన్ని గమనించండి. ఒకవేళ మీకు ఈ సార్ వాళ్ళు చెప్తే ఓకే, చెప్పని వాళ్ళు తెలుసుకోని వాళ్ళైతే ఖచ్చితంగా తెలుసుకోండి. మీరు చూడాల్సింది ఈ ఒక్క కాలం మాత్రమే. చాలా జాగ్రత్తగా తీసుకోండి. మీరు కనుక దీంట్లో ఏదైనా మిస్టేక్ చేశారంటే మీ పేపర్ కరెక్షన్ అవ్వదు. లైక్ రోల్ నెంబర్ తప్పున్నా, అండ్ బుక్లెట్ నెంబర్ తప్పేసినా, అండ్ మీ సిగ్నేచర్ లేకపోయినా, లైక్ ఇవన్నీ ఏమి లేకపోయినా కూడా మీ పేపర్ కరెక్షన్ అవ్వదు. ఆ విషయాన్ని బాగా గమనించండి. ఓకే,
తర్వాత ఇక్కడ కింద నుంచి మాత్రం మీకు సంబంధమే లేదు, అసలు ఇక్కడ నుంచి మీకు సంబంధమే లేదు, ఇది ఓన్లీ ఆఫీస్ పర్పస్ ఓన్లీ, వాళ్ళే చూసుకుంటారు. ఇది చూడండి ఫ్రెండ్స్, మీకు ఓఎంఆర్ సంబంధించి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, మీకైతే రిప్లై ఇస్తాను. మీ ఆన్సర్ బుక్లెట్ అనమాట ఇది. మీరు పబ్లిక్ ఎగ్జామ్ రాసే ఆన్సర్ బుక్లెట్. ఇక్కడ ఏం రాస్తారు, సబ్జెక్టు పేపర్ అది రాసి ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. రైట్ యువర్ ఆన్సర్ 1-2 sides ఆఫ్ ద పేపర్, అంటే 2 sides రాయాలి. ఆల్ ద రఫ్ వర్క్ యూ మస్ట్ డన్ అట్ ద బాటమ్ పేజ్ రాయాలి చేయమని చెప్పాడు. అండ్ నో అడిషనల్ ఆన్సర్ బుక్లెట్ విల్ బి గివెన్. మీకు అడిషనల్ ఇవ్వరు. ఈ బుక్లెట్ మీరు పొరపాటున అయిపోగొట్టారనుకోండి, మీకు ఇంకో బుక్లెట్ ఇవ్వరు. అండ్ క్యాండిడేట్ షుడ్ రైట్ ఇన్ ఆల్ 24 lines. ఈసారి ఏమంటే మనకి ఇక్కడ బుక్లెట్ చూస్తే మీకు 24 పేజ్ ఉంటాయి మొత్తం. మీకు ఇక్కడ చూస్తే 24 పేజ్ ఉంటాయి. ఇక్కడ చూడండి 24 పేజ్ ఉందా, 24 పేజ్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మీకు లైన్స్ ఉన్నాయి కదా, మాక్సిమం ఈసారి మీకు లైన్స్ ఉండవు. లాస్ట్ ఇయర్ లైన్స్ లేవు, ఇది లాస్ట్ ఇయర్ లైన్స్ అయితే లేవు. సో మీకు ఈసారి కూడా లైన్స్ ఉండే అవకాశం అయితే లేదు. ఎంటీ పేపర్ వస్తుంది కాబట్టి మాక్సిమం ప్రతి పేపర్ కి 16 లైన్లకి అయితే రాసేలాగా ట్రై చేయండి. అండ్ ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్ చూడండి, ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ యాజ్ పర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇవన్నీ చూసుకోండి. రైట్ యువర్ ఆన్సర్ ఆన్ 2 sides ఆఫ్ ద పేపర్, 2 sides రాయాల్సి ఉంటుంది. ఆల్ ద రఫ్ వర్క్ మస్ట్ బి డన్ అట్ బాటమ్ పేజ్. మీరు రఫ్ వర్క్ ఏమైనా ఉంటే బాటమ్ వేసుకోండి. నో అడిషనల్ ఆన్సర్ బుక్స్ విల్ బి ప్రొవైడెడ్. మీకు దీంట్లో అడిషనల్ పేపర్స్ ఏమి ఇవ్వరు. కాబట్టి మీరు తొందరపడి పెద్దగా రాసేసి బుక్లెట్ అయిపోతారంటే అయిపోతుంది మీ పని. అండ్ క్యాండిడేట్ షుడ్ రైట్ ఇన్ ఆల్ 24 lines in each page. మీకు లైన్స్ ఉండవులండి. And do not write in the margin. The answer must be written either in blue or black ink only. And red and green ink should not be used. ఈ పాయింట్ అయితే బాగా గమనించండి. మీరు రెడ్ కానీ గ్రీన్ కానీ ఇవైతే వాడకూడదు. రెడ్ కానీ గ్రీన్ కానీ అసలు వాడకూడదు. యూ మస్ట్ యూజ్ ఓన్లీ బ్లూ ఆర్ బ్లాక్. మ్యాక్సిమం బ్లూ పెన్ నే ప్రిఫర్ చేయండి, బ్లాక్ ని వాడకండి. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ రైటింగ్. యూ కెన్ యూజ్ బ్లాక్ ఫర్ ఓన్లీ అండర్లైన్స్ పర్పస్ ఓన్లీ, నాట్ ఫర్ రైటింగ్ పర్పస్. యూ మస్ట్ ప్రిఫర్ ఓన్లీ బ్లూ పెన్. ఆ విషయాన్ని గమనించండి. అండ్ స్కెచెస్ అంటారా, ఈ గ్లిటర్ పెన్స్ ఉంటాయి, అవి స్కెచెస్ లా ఉండవు అండి. అవి వాటర్ పడితే స్ప్రెడ్ అవ్వకుండా ఉండదు. అలాంటివి అయితే ప్రిఫర్ చేయండి. ఎక్సెప్ట్ గ్రీన్, రెడ్, పింక్, ఆరెంజ్ ఇవన్నీ ప్రిఫర్ చేయండి. అండ్ ఇక చూస్తే you are prohibited from bringing any forbidden methods like loose sheets of paper and book written printed typed and xerox sheets. మీరు బయట నుంచి ఎలాంటి తీసుకోగలరు, ఓన్లీ హాల్ టికెట్ ప్యాడ్ మాత్రం మీ దగ్గర ఉండాలి. అండ్ you are prohibited from writing objectionable or absence of language or write anything addressing the examiner in any manner whatever in the answer book. మీరు ఆన్సర్ బుక్ కొంతమంది రాస్తూ ఉంటారు పిల్లలు, సార్ అని పాస్ చేయండి సార్, మా ఇంట్లో బాగాలేదు, మా అమ్మకు బాగాలేదు, మా నాన్నకు బాగాలేదు. ఇంకా కొంతమంది ఉంటారు డబ్బులు పే చేస్తారంటారు, కొంతమంది డబ్బులు అతికిచ్చేసి అంటారు. ఇలాంటివన్నీ ఏం చేయొద్దండి. సో మీ స్క్రిప్ట్ రాసేటప్పుడు కరెక్ట్ గా అయితే ప్రాపర్ గా చేయండి. అండ్ ఇఫ్ యూ డూ సో యువర్ స్క్రిప్ట్ విల్ నాట్ బి వాల్యూడ్ ఎనీ, యూ షుడ్ బి సబ్జెక్టెడ్ టు బి డిసిప్లినరీ యాక్షన్. అంటే మీరు ఇలాంటి పిచ్చి పనులు ఏమైనా చేసినారంటే మీ పేపర్ కరెక్షన్ చేయడం చెప్తున్నారు. కొంతమంది చేశారు, ఇష్టానికి రాయడము, అసలు తెలుగులో ఇంగ్లీష్ రాయడము, ఇంగ్లీష్ లో మ్యాథ్స్ ఇట్లా చేస్తే టైం పాస్ కావాలి. ఇట్లాంటి చేయకూడదు అనమాట. అలాంటి చేస్తే మీ పేపర్ వ్యాలిడ్ అవ్వదు. అండ్ రెస్పాన్సిబిలిటీ టు హ్యాండ్ ఓవర్ ద ఆన్సర్ స్క్రిప్ట్ టు ద ఇన్విజిలేటర్ లైస్ విత్ యూ ఓన్లీ. మీరు మీ ఆన్సర్ షీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇన్విజిలేటర్కి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎనీ మిస్బిహేవియర్ బై యూ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ రిజల్ట్స్ ఇన్ యువర్ ఎగ్జిక్యూషన్ బై ద చీఫ్ సూపరింటెండెంట్ అండ్ ఆల్సో అట్రాక్ట్ several punishment by the board. లైక్ మీరు ఎగ్జామ్ హాల్లో మిస్బిహేవ్ చేయడం కానీ, ఆ మిస్బిహేవ్ నథింగ్ బట్ కాపీ అడగడము, పక్కన చూసి అడగడము, ఇట్లాంటివన్నీ కూడా మిస్టేక్లకే వస్తాయి. సో ఇట్లాంటివన్నీ చేస్తే కూడా మీకు పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మీకు సంబంధించిన బుక్లెట్. ఆన్సర్స్ రాకుండా ఇలాగన్నీ లైన్స్ తో మొత్తం రాసి చూడండి. మ్యాక్సిమం లైన్స్ తో ఉండవు ఈసారి. సో ఇది ఫ్రెండ్స్ సంబంధించిన బుక్లెట్ అండ్ ఓఎంఆర్ షీట్. సో దీన్ని అయితే పక్కా అయితే చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. సో దీని ప్రకారం అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ పైన కూడా చూడండి, ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్, అక్కడ సైన్ చేస్తారు, సీరియల్ నెంబర్ ఇస్తారు, మీకు సీరియల్ నెంబర్ అది చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మీ 10th కోసం మంచి ఫుల్ డీటెయిల్స్. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్, షేర్ సమ్ హూ ఇట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్డ్.